మన రైతు సేద్యానికి సుస్వాగతం. ఇప్పుడు మనం ఏ గ్రామంలో ఉన్నామో ఎలా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇది HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి రైతులు ఇక్కడ ఉన్నారు, IKP సెంటర్లో ఉన్నారు. వరి కొయ్యడం జరిగింది, వరి కోసి అమ్మడం కూడా జరిగిందండి. మీ పేరండి? రమేష్ అండి. రమేష్. ఇంటి పేరు? ధూబాన్ రమేష్. ఏ ఊరండి మీది? అనాజ్పురం. HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి షైని అనే వెరైటీ మీరు పెట్టింది. అవును. ఎట్లా పెట్టారు అంటే ఎవరిని? చాంద్ పాషా ద్వారా తెలుసుకొని అది తెచ్చి పెట్టామండి. ఈ చాంద్ పాషా ఎక్కడి నుంచి చూసిండు తెలిసిండు? ఈ HLY ఆర్గానిక్ వాళ్ళని యూట్యూబ్లో చూసి ఆ నెంబర్ తెలుసుకొని ఫోన్ చేసి తెచ్చి ఆ వెరైటీ ఆయన ద్వారా నేను పెట్టి. అవునా అండి. ఎన్ని ఎకరాలకు తీసుకున్నారు మీరు? నేను 2 ఎకరాలు తీసుకున్నాండి. ఈ షైని అనే వెరైటీ 2 ఎకరాలకు తీసుకున్నాను. ఈ 2 ఎకరాలకు ఏమన్నా రోగం వచ్చిందండి? మెడవిరుపు కానీ? ఏం లేదండి. అగ్గి తెగులు కానీ మెడవిరుపు కానీ అలాంటివి అయితే ఏం లేవు. ఏం లేదు. గింజ తూకం ఏ విధంగా ఉంది? తూకం పర్వాలేదు, మంచిగానే ఉంది. అన్ని SSR అవి ఉన్నట్టే ఉన్నాయి. తూకం విషయం మీకు ఈ 2 ఎకరాలకు కానీ ఎంత దిగుబడి వచ్చింది? 2 ఎకరాలకి ఎకరం 44 క్వింటాల ఏమిటి వచ్చిందండి. ఎకరం. మీరు చూస్తున్నారండి, రైతులు ఇక్కడ అందరు ఉన్నారు, అక్కడ కూడా సార్ రైతులందరూ కావాలి. అయితే ఇక్కడ రైతులు అందరూ ఉన్నారండి, మీరు గమనించగలరండి. HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి మనకు వచ్చేసి షైని అనే వెరైటీ రైతు పెట్టడం జరిగింది. ఇక్కడ 2 ఎకరాలకు మాత్రమే తీసుకున్నాడు. 2 ఎకరాలకు అగ్గి తెగులు కానీ మెడవిరుపు కానీ రాలేదని చెప్పేసి అంటున్నాడు. ఆయన యూట్యూబ్ చాంద్ పాషా అనే వ్యక్తి యూట్యూబ్లో చూసి తీసుకోవడం వల్ల తను కూడా ఇంప్రెస్ అయ్యి తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత పెట్టిన తర్వాత రోగం కూడా ఏమీ రాలేదని చెప్తున్నాడు. మీరు ఏ విధంగా అమ్మింది సార్? మేము పచ్చి ఒడ్లు కోసుకొని మిల్లుకి పోయాం. మిల్లుల ధర ఎట్లా పలికింది? ఇది తీసుకుంటున్నారా లేకపోతే ఇబ్బంది పెట్టి తీసుకున్నారు? మిల్లు సైజ్ ఏ విధంగా ఉంది? సైజు సేమ్, కొద్దిగా దొడ్డు ఉంది కానీ SSR ఉన్నట్టు మంచిగా ఉందా? మీకు ఎట్లా అనిపించింది? మాకు ఇదే SSR మీద ఇదే బెటర్ అనిపించింది. ఇదే బెటర్. ఇంతకు ముందు మీరు ఏం వెరైటీ పెట్టేటోళ్ళు? ఇంతకుముందు SSR పెట్టేది ఎక్కువ శాతం. ఎన్ని క్వింటాలు వచ్చేది అందాజ? అది మినిమం 30, 32, 30-28 అట్లా వచ్చేదా? దీనికి దానికి మీరు ట్రయల్ చేసుకుంటే ఏది బెటర్ అనిపిస్తుంది? ఇదే బెటర్ అనిపిస్తుంది. ఇది HLY ఆర్గానిక్ అగ్రి సైన్స్ నుంచి షైని అనే వెరైటీ మంచిగా అనిపిస్తుంది. దుంప సైజ్ ఎట్లా ఉందండి? అంటే పిలకలు కూడా ఎట్లా వచ్చినాయి? పిలక కూడా బాగా వచ్చింది. గులకలు కూడా వేయలేదండి. గులకలు కూడా ఏమి వేయలేదు. రోగానికి తట్టుకుందా? అన్ని తెగుళ్ళకు కూడా తట్టుకుందా? మీరు 44 క్వింటాల్ అంటే మ్యాక్సిమం మీరు పెట్టిన పెట్టుబడి ఎంత ఉంది, మీరు తీసిన రాబడి ఎంత ఉందండి? పెట్టిన పెట్టుబడి పురుగు మందు 2 సార్లు కొట్టినండి, కలుపు మందు 1 సారి కొట్టాను. ఓకే. కరిగట్ల యథావిధిగా అందరం వేసే ఎరువులే, ఎకరానికి 2 కట్టలు అంతే. అవును, పర్వాలేదా? ఇంతకు ముందు పెట్టిన సీడ్ కంటే దీనికి డిఫరెన్స్? చాలా డిఫరెంట్ ఉంది. దానికి దిగుబడి బాగుంది. మీరు రైతులకు ఇచ్చే సందేశం పెట్టుకోవచ్చా? రైతులు కూడా పెట్టుకోవచ్చు. అవునండి. మీ పేరు సార్? నర్సయ్య. ఇంటి పేరండి? ఆలగడప నర్సయ్య గారు. మీ పేరండి? లక్ష్మీనారాయణ. మీరు ఎంత పెడతారు సార్ వ్యవసాయం? అంతే. నేను 10 ఎకరాలు చేస్తాను. అవును. ఈ రైతు చెప్తున్న మాట వాస్తవేనా? ట్రాక్టర్ నేనే పోయినా లోడుకు, మిషన్ వస్తుంటే వచ్చింది. ఒకసారి మీది కాంటా చిట్టి ఏమన్నా రెసిప్ట్ కానీ ఉందండి? ఒకసారి చూపిస్తాడు, రైతు చూపిస్తాడండి. మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చండి. రైతు ఏదో మాటల కోసం చెప్పట్లేదండి, యాజ్ ఇట్ ఈజ్గా ఇన్ఫ్యాక్ట్గా రైతు అమ్మింది తీసుకుపోయిన డ్రైవర్ కూడా చెప్తున్నాడు. ఇది ఒక నిమిషం దగ్గర అండి, జూమ్ చేసుకోండి. ఇది ఎన్ని క్వింటాలని? ఇది 1 లోడ్ అండి. ఇది 1 లోడ్. ఎన్ని క్వింటాలు వచ్చింది? 1 లోడ్. బండితోటేమో ఇది మధ్య 45 క్వింటాల వెయిట్, మధ్యదేమో బండి వెయిట్ 45 క్వింటాలు 90 కేజీలు ఒడ్లు. ఓకే అండి. ఇది ఒక ట్రాక్టర్. ఇంకోటి ఇది ఒకటి జూమ్. ఇది 47 క్వింటాల 80 కేజీలు ఒకటి చూస్తున్నామండి మనం క్లియర్గా. రైతు కూడా చూపిస్తున్నాడు. ఈ విధంగా పండిస్తున్నాడు కనుక మీరు పండించిన రైతు ఉన్నాడు, రైతులతో పాటు ఇంకా రైతులు ఉన్నారండి, మీరు చూస్తున్నారు, గమనించగలరండి. ప్రతి రైతు కూడా మంచి విత్తనాన్ని వెన్నుకొని సరైన దిగుబడి, సరైన క్రమబద్ధీకరణలో కనుక దిగుబడి తీస్తే కనుక మంచి దిగుబడి తీయడానికి మీరు సిద్ధంగా ఉండండి. సరైన విత్తనాన్ని వెన్నుకోండి. పంట దిగుబడి విషయంలో ఖచ్చితంగా మీరు చేసే విధానాన్ని బట్టి మంచి దిగుబడి వస్తుందండి. ఇక్కడ రైతులు మీరు పెడతారండి, ఒకవేళ కావాలనుకుంటే దొడ్డు రకం, ఇది దొడ్డు రకం అండి. దొడ్డు రకం ఒకవేళ పెట్టాలనుకుంటే విత్తనాన్ని ఎంచుకోగలుగుతారండి. మీరు పోయినసారి యూట్యూబ్లో కూడా మీరు ఉన్నారండి, మొన్న యూట్యూబ్ ఛానల్ మీరు 15 ఎకరాలు చేస్తా అని చెప్పారు కదా, అది యూట్యూబ్లో ఆల్రెడీ వచ్చింది. ఈసారి ఖచ్చితంగా ఎట్లా ఉందండి? అంటే పోయినసారి
చాంద్ పాషా గారు దాంట్లో చూసి పెట్టింది అన్నారు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు 44 క్వింటాలు వచ్చిందని చెప్పేసి అండి, మీరు కూడా లైవ్లో చూస్తున్నారు. ఖచ్చితంగా పెట్టగలుగుతారా మీరు? ఎట్లా మీరు మీ విధానం పెడతారా ఖచ్చితంగా? ఓకే అండి, ఖచ్చితంగా ఇక్కడ రైతులు ఖచ్చితంగా ఆశించే పద్ధతిలో ఉన్నారు. మీరు కూడా చూడండి, కొంత చూసి సరైన విత్తనాన్ని వెనుకొని సరైన దిగుబడి తీసేందుకు మీరు ముందుకు ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఛానల్ మన రైతు సేద్యాన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.